హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసి ఫామ్ కోల్పోయిన అల్లరి నరేష్ పొలిమేర 1, పొలిమేర 2 సినిమాలకి కథ అందించిన అనిల్ విశ్వనాథ్ కథతో 12A రైల్వే కాలనీ సినిమాతో ముందుకొచ్చాడు. ఈ సినిమాకి నాని కాసరగడ్డ దర్శకత్వం వహించాడు. స్వతహాగా ఎడిటర్ అయిన నాని కాసరగడ్డ డైరెక్షన్ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కార్తిక్ టిల్లు అనే ఓ పొలిటీషియన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఈ పొలిటీషియన్ క్షుద్ర పూజలు అయ్యి చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఓ పార్సిల్ ఇచ్చి దాచమంటాడు. తన పక్కింట్లో తను ప్రేమిస్తున్న ఆరాధన ఇంట్లో వాళ్ళెవరూ లేనప్పుడు వెళ్ళి ఆ ప్యాకెట్ని దాద్దాం అనుకుంటాడు. కానీ అక్కడున్న దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది కార్తిక్కి. అసలు అతను ఏం చూశాడు, ఈ క్షుద్ర పూజలు చేస్తున్న రాజకీయ నాయకుడు ఎందుకు అవి చేస్తున్నాడు, ఆ పూజల ఫలితం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఓపిక్గా చూడాలి. ఏవో 1-2 ట్విస్టులు దాని చుట్టూ అల్లుకున్న కథలా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అదన్నా బాగుందంటే సెకండ్ హాఫ్ కూడా అలాగే తయారవుతుంది. లాస్ట్లో చంద్రముఖి స్టైల్లో మొత్తం విప్పి చెప్దాం అనుకున్నా అప్పటికే జనాలకి నీరసం వచ్చి పడిపోతారు. క్లైమాక్స్ ట్విస్ట్ అన్నా బాగుందా అంటే అంత గొప్పగా ఉండదు, సిల్లీగా అనిపిస్తుంది. పోలీసులు కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు. సాయి కుమార్ పాత్ర కూడా తేలిపోయింది. వస్తాడు, ఏదో చెప్పింది వింటాడు, ఓకే అన్నట్లు వదిలేస్తాడు. హీరో మాత్రం ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉంటాడు. లాజిక్లెస్ పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో మంచి హిట్ సినిమాకి కావాల్సినంత కథ ఉంది. దానికి తగ్గ క్యారెక్టర్స్ అని రాసుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అలాగే రచయిత కూడా ఫెయిల్ అయ్యాడు. పోనీ ఆ క్యారెక్టర్స్ అన్న బాగున్నాయంటే అంత ఎమోషన్ లేకుండా ఉంటాయా క్యారెక్టర్స్ అన్నీ. అల్లరి నరేష్ ఇలాంటి పాత్రలకి అస్సలు సూట్ అవ్వడని మరోసారి నిరూపించుకున్నాడు. ఉగ్రం సినిమాలో కూడా ఓవర్ యాక్షన్ చేసి, బచ్చలమల్లి సినిమాలో కూడా ఓవర్ యాక్షన్ చేసి బోర్ కొట్టిస్తాడు ప్రేక్షకులకి. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది అతని క్యారెక్టర్. అతనిలో గొప్ప నటుడు లేడు అనలేదు. నాగార్జునతో చేసిన నాసామిరంగా ఎంత బాగా యాక్ట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మాత్రం అస్సలు సూట్ కాని పాత్ర చేశాడు. ఇక హీరోయిన్ కామాక్షి భాస్కర్లా పెద్దగా చేసిందేం లేదు. ఆవిడకున్న సీన్లు కూడా తక్కువ. సినిమా మొత్తానికి ప్రధాన ట్విస్ట్ ఆమెతోనే మొదలవుతుంది. పాటలకి జనాలు థియేటర్లోంచి బయటికి పోతారు. ఈ సినిమా తెలంగాణలో జరుగుతున్నట్లు ఉంటుంది, కానీ తెలంగాణ యాస హీరోకి సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. కొన్ని డైలాగ్స్ మరీ వరస్ట్గా వల్గర్గా ఉన్నాయి. హీరోయిన్ చూస్తూ చెప్పే డైలాగ్స్ కొన్ని అసభ్యకరంగా ఉన్నాయి. ముఖ్యంగా బాల్స్కి సంబంధించిన డైలాగ్స్. కొన్ని సినిమాల్లో పచ్చిగా హీరోలు బూతులు మాట్లాడడం చూసి వావ్ ఇదేదో గొప్ప హీరోయిజం అనుకుంటారు. అది హీరోయిజం కాదు. సినిమా థియేటర్ బయటకు వచ్చిన తర్వాత హీరో ఎంత వరస్ట్ పిల్లన అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వరస్ట్ క్యారెక్టర్ని వరస్ట్గా ప్రజెంట్ చేయొచ్చు, కానీ సినిమా అనే మీడియం ద్వారా చాలామంది ఆ సినిమాని చూసి ఇన్స్పైర్ అయిపోతారు. అదే హీరోయిజం అనుకొని అలా ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి ఫాల్స్ హీరోయిజాలు ఎక్కువసేపు నిలబడవు. ఉదాహరణకి అర్జున్ రెడ్డి చూసి కొంతమంది బగ బం బం బగం అనుకుంటూ బాటిల్ చూపుకుంటూ ఆడవాళ్ళని కొట్టేసి నువ్వు నా పిల్లవి, ఆ పిల్ల నాది అంటూ డైలాగులు చెప్తూ కొద్ది రోజులు తిరిగారు. కానీ తర్వాత ఆ సినిమా చేసిన విజయ్ దేవరకొండ పోయాడు, ఆ ఫ్యాన్స్ కూడా అలాగే పోయారు. సినిమా అనే మీడియం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రజల మీద. హీరో 6 పాకెట్ ప్యాంట్ వేసుకుంటే బయట అందరూ వేసుకొని చక్కగా తిరుగుతారు. అదే హీరో జిప్లెస్ ప్యాంట్ వేసుకుంటే ఎవరో బయట వేసుకొని తిరగలేదు. ఎందుకు? సంఘంలో తిరగడానికి కొన్ని రూల్స్, కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నారు ప్రజలు. వాటిని దాటి అసభ్యకరంగా అనిపించే చేష్టలేవి హీరోయిజం అనిపించుకోవు. దాన్ని ఎవరు ఫాలో అవ్వరు కూడా. గెటప్ సీన్ పాత్ర ఓకే అనిపిస్తుంది, పెద్దగా కొత్తగా అనిపించదు. జీవన్ అనే విలన్ ఓకే అనిపిస్తాడు. అనీష్ కురువిల్లా క్యారెక్టర్ ఓకే అనిపిస్తుంది. అభిరామి కొంచెంసేపు కనిపించినా తన పాత్రతో అందరినీ ఆకట్టుకుంటుంది. భీమ్ సిసిరోలియో అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు బాగాలేదని చెప్పాలి. సినిమాకి ఏమాత్రం ప్లస్ కాలేదు ఆ మ్యూజిక్. ఇక పాటల విషయం చెప్పక్కర్లేదు, ఒక్క పాట కూడా బాగాలేదు. కెమెరా వర్క్ పర్వాలేదు అనిపించింది, మీడియం రేంజ్లో అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. డైరెక్టరే ఎడిటర్ అయి ఉండి కూడా తన సినిమాని తానే చూసుకొని రివ్యూ చేసుకోలేకపోయాడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?